ఎవరు కనిపెట్టిండ్రు అంతా ఉన్నాయి? అన్నా వాళ్ళే కనిపెట్టారన్నా. అసలు మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఎవరు కనిపెట్టుంటారు? ఇప్పుడు మగవాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారుగా. అది కొంచెం ఆశాజనకం ఉంది. అంటే ఈ జెండర్ బతికే అవకాశం ఉన్నట్టుంది ఫ్యూచర్. ఈ జనరా పురుష జెండర్ బతికే అవకాశం ఉన్నది ఫ్యూచర్ లా, లేకపోతే అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటున్నాను కాదు, ఆనందం వాళ్ళ దగ్గరనే ఉంటుంది. వాళ్ళు లేకపోతే ఒక్క క్షణం వాళ్ళు మూతి మార్చిర్రు అనుకో మనం ఉండలేము. ఏమైంది ముఖం మార్చినావు, సాఫ్గా చేయనికి ఏం కావాలంటే మళ్ళా సాఫ్గా చేయనికి ఎన్నో కొన్ని ఉంటాయి. కట్నాలు కానుకలు చదివించుకున్నాక అప్పుడు సాఫ్ అవుతారు. అమ్మయ్య అప్పుడు తిండిపోయి కడతారు. లేకపోతే ఆ రోజంతా ఇకను కుంఫు వచ్చిన వాళ్ళని కొట్టవచ్చు, కరాటే వచ్చిన వాళ్ళని కొట్టవచ్చు, కానీ ఆడవాళ్ళు అలిగితే ఏమిటితో కొట్టలేము మనం. కాదన్నా, ఈ మధ్య కుక్కర్లో ఉడకబెడుతున్నారు, డ్రమ్ముల్లో పడుకోబెడుతున్నారు, హనీమూన్ కని తీసుకెళ్లి లోయల్లో దోసేస్తున్నారు, కూల్ డ్రింకుల్లో టాబ్లెట్లు వేస్తున్నారు. అలాంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ అయిందన్నా? అంతే అన్న. ఇప్పుడు ఒక బీరు తాగుతున్నాం మనం, బీరు తాగినాక ఈ బీరు ఎన్ని రోజులని మజా వస్తలేదు. ఇలా ఏదైనా కాక్టైలెట్ కలుపుతాం మనం, అది కలిపినాక ఏమైతే రిమ్ ఎక్కువ అవుతుంది. ఇక అరే నిన్నటికన్నా మంచిగా ఉంది, ఒకటి రెండు కలిపినాం కదా, మూడోది కలుపుతాం. ఇక అది రిమ్ ఎట్లుంటుంది తెలుసా? కార్ లోపట కాదు, కార్ మీద ఎక్కి నడుపుతుంటుంది. అది అద్దం తీసి కాళ్ళు కింద ఉంటాయి, మీద ఇట్లా పోతుంటారు అనమాట స్టీరింగ్ పట్టుకొని. పోయి ఏంది ఫిల్లర్ నెంబర్ 27 దగ్గర ఆతాపూర్ లో ఘోర అగ్ని ప్రమాదం, రోడ్డు ప్రమాదం అని వింటుంటాం మనం. అంటే ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయనికి ఇంకేదో కొత్తది ఉంటుందని, ఇంకెవరో ఇంకా ఆనందం ఇస్తాడు. ఆడ ఎక్కువ స్పీడ్ తీసుకుపోతాడు బైక్ మీద, ఆడ కొత్త కార్ ఎక్కిస్తాడు, ఆడ ఇంకా పెద్ద షాపింగ్ మాల్లో తీసుకుపోతాడు. ఏం ఉండదు. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పటికీ ఇలా ఉంటారా అంటే ఆడి మైండ్ వాయిస్ ఎప్పటికీ కాదు, పని అయ్యేదాకానే. ఏం పని అన్నా? అబ్బా అబ్బా తెలివల్లే చూడు, ఐజాగ్ పిల్లని చూసి నేర్చుకోను. అంటే కుక్కలు ఉడకబెట్టినా, ఫ్రిడ్జిలో దాచిపెట్టినా గట్లనే ఉన్నదే. ఇంకేదో కొత్తగా ఎవడో అబద్ధాలోడు వస్తాడు కదా, ఆ అబద్ధాలోడు ఆగం చేస్తాడు అనమాట. నీకెందుకు అన్ని వేసేయి అంటే ఆడి తర్వాత కన్ఫ్యూరియడ్. మీరు డైలీ చేసిన నెంబరు సిస్కాఫ్ లో ఉంది అంటే అంతే. ఆడు అందుబాటులో ఉంటాడు, మందు బాటిల్ ఉంటాడు ఆడు ఆ పని అయిపోయినాక. అందుకోసానికి అక్కలు దయచేసి అట్లా కొండల మీదకి తీసుకుపోయి కుక్కలరాలు ఉడకబెట్టి మొగడు మంచోడు కాదంట అని అద్రగానంగా ఇది చేయకండి. పురుష సమానాజం నుంచి ఏడుకుంటున్నా నేను.